నమస్తే, దిస్ ఇస్ అడ్వకేట్ అశోక్. ఒక వ్యక్తి మీద క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయినంత మాత్రాన ఆ వ్యక్తి యొక్క పాస్పోర్ట్ని సీజ్ చేసి అంటే ఇంపౌండ్ చేసి ఆ వ్యక్తికి తిరిగి ఇవ్వకుండా నిరాకరించడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి రీసెంట్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు చెప్పడం జరిగింది. ఈ కేసులో వివరాల్లోకి వెళ్తే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారి మీద ఒక సిబిఐ కేసు ఫైల్ అయింది. దానికి సంబంధించి ఇంట్రాగేషన్కి అటెండ్ అయ్యారు. ఆయనకి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే సీజ్ చేశారో వాటిని రిలీజ్ చేయమని ఈయన అడగడం జరిగింది. అయితే అందులో పాస్పోర్ట్ కూడా ఉంది. అయితే ఈ పాస్పోర్ట్ రిలీజ్ చేయడానికి అఫీషియల్స్ నిరాకరించారు. అండ్ దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే సెక్షన్ 10 సబ్సెక్షన్ 3 క్లాజ్ ఈ ఆఫ్ పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారంగా మేము మీ పాస్పోర్ట్ని రిలీజ్ చేయలేము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది, జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టులో. ఈ కేసులో విచారణలో హైకోర్టు వారు చేసిన అబ్జర్వేషన్స్ ఏంటంటే ఈ సెక్షన్ ప్రకారంగా ఒక వ్యక్తి యొక్క పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేయాలంటే ఎఫ్ఐఆర్ మాత్రమే సరిపోదు, ఆ వ్యక్తి మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేయడానికి వీలు పడుతుంది. కేవలం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అనే రీజన్తో దాన్ని పెండింగ్ ట్రయల్గా పరిగణించి ఆ వ్యక్తి యొక్క పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేయడం అనేది ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయడమే అవుతుంది అని చెప్పి హానరబుల్ హైకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఒక వ్యక్తి మీద క్రిమినల్ కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ అయినంత మాత్రాన ఆ వ్యక్తి యొక్క పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేయడం, దాన్ని తిరిగి ఇవ్వకుండా నిరాకరించడం అనేది వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇది నేను చెప్పట్లేదు, ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వారు చెప్పిన విషయాలు. కాబట్టి ఇలాంటి మరిన్ని లీగల్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జడ్జిమెంట్ కాపీ మీకు కావాలనుకుంటే కామెంట్లో అడగండి, నేను లింక్ ఇస్తాను.